గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ఎస్కే అప్పారావు, ఈఎన్టీ సర్జన్. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం. ఇది 2007లో స్టార్ట్ అయిందండి. వరల్డ్ ఓవర్ WHO నిర్వహిస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ వినికిడి సమస్యలు, వినికిడి అవేర్నెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, పిల్లల్లో ఎస్పెషల్లీ మనం గుర్తించి వాళ్ళు భవిష్యత్తుని మనం మెరుగుపరచాలంటే ఎర్లీగా డిటెక్ట్ చేయాలని సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క మూల ఉద్దేశం. బేబీ పొట్టలో ఉండకు కూడా కదులుతుంటుంది సౌండ్లకి. అంటే మనం చిన్నప్పుడు వింటుంటాం కదా, అబ్బంజుడు కదా, అమ్మడి పొట్టలోనే యుద్ధం నేర్చుకున్నాడని. ఇవన్నీ అది వాస్తవం కూడా. ఎందుకంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయట పెద్ద మ్యూజిక్ సౌండ్లు వస్తుంటే బేబీ కలుగుతుంటుంది. బాబీ కాళ్ళు కలుపుతున్నాడు, కలుగుతున్నాడు అంటారు కదా. అంటే ఏంటి, వినికిడి 6వ వారం, పొట్టలో ఉండగా 6వ వారంలో స్టార్ట్ అవుతుంది. ఇది మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది కరెక్ట్. బేబీ పుడతారు, పుట్టిన వెంటనే గట్టిగా ఏడుస్తాడు. కానీ మీరు గట్టి క్లాప్స్ కొడితే ఉలికి పడతాడు లేదా, ఉలికి పడతాడా? ఉలికి పడతాడంటే ఏంటి, సౌండ్ ఉన్నదని టెస్ట్. అది అంటే మన అమ్మమ్మల నాన్నమ్మలో చేసేవారు. తపాలను గట్టి కొట్టేవారు. కొట్టగానే వాడు అలా అనేవాడు. అంటే అనగానే వినికిడి ఉందరా బాబు, వీడి పర్లేదు, ప్రాబ్లం లేదు. సో అలాగే మనం వినికిడి లోపాలు ఎర్లీగా గుర్తిస్తే దానికి మంచి వైద్యాలు ఉన్నాయి. కానీ మంకుగా పర్లేదులే, మా తాత 7వ సంవత్సరంలో మాట్లాడాడు, 8వ సంవత్సరంలో మాట్లాడు అని ఒక డినైల్ సైకాలజీ మనం సర్దు పెట్టించుకోవడం, లోపాలు చెప్పుకోవడానికి బాధపడే సొసైటీ ఉంటాం కాబట్టి మనకు ఒక ఇది మన ఆలోచనలు అలా ఉంటాయి కొన్ని. సో ఎందుకు ఎర్లీగా పట్టుకోవాలి, ఎందుకు ఎర్లీగా హీరింగ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ పట్టుకోవాలి? కారణం ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 5 yearsలో బాగా అవుతుంది. ఈ 5 yearsలోని హీరింగ్ అని బాగా ఉన్నదంటే వాడి డెవలప్మెంట్, వాడి లౌక్యం, వాడి ఇంటెలిజెన్స్ అన్నీ ఒక లెవెల్లో ఉంటారు. లేకపోతే అదే వైద్యం మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 5వ సంవత్సరంలో చేస్తే అంత ఉపయోగం. అదే ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్లో చేస్తే వచ్చే బెనిఫిట్ మీరు ఎన్ని కోట్లు వేసినా సరే అంత బెనిఫిట్ రాదు. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బేబీ వ్యవస్థ వచ్చినప్పుడు. ఇంకా ఇదేంటి, బై బర్త్ వచ్చే హీరింగ్ ప్రాబ్లమ్ నేను చెప్పాను. ఇది ఎంతమంది ఉంటారు మన ఇండియాలో, మన ఆంధ్రాలో అయితే? ఆంధ్రాలో అయితే ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇలాంటి ప్రాబ్లంతో పుడుతున్నారు. కానీ అందరికి వైద్యాలు అవ్వట్లే. కాబట్టి అవేర్నెస్ లేక ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ మ్యాక్సిమం 200-250 కేసెస్ అవుతున్నాయి. మిగతా 750-800 కేసెస్ అలా ఉండిపోతున్నారు. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీ అందరూ మాకు సహకరించాలి. ప్రజలకి ఈ మెసేజ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా హీరింగ్ లెవెల్స్ తగ్గితే వాడు ఇంటెలిజెన్స్ తగ్గుతుంది, స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, వాడు ఎందుకు పనికిరావంటే పోతుంది. మేము ఈ వైద్యం చేసి ఒక బేబీకి ఈరోజు IRS పాస్ అయ్యి ఒక కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కింద పనిచేస్తాం హైదరాబాద్లో. అంటే ఈ వైద్యం యొక్క మన ఆల్రెడీ రిజల్ట్స్ మనం ఫ్రూట్స్ చూస్తాం. కాబట్టి ఈ వైద్యం యొక్క బెనిఫిట్స్ మనం ఖచ్చితంగా పొందొచ్చు, మనం చేసుకోవచ్చు. దీని గవర్నమెంట్ స్కీమ్ కూడా రన్ అవుతుంది. పుట్టిన వెంటనే కానీ మనం టెస్ట్ చేయించి ప్రాబ్లం ఉందంటే దానికి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ జరగడం, వాళ్ళకి నయం అవ్వడం, ఈరోజు వచ్చిన బిడ్డల్లో చాలా మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. సో ఇది మీరు నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్ఫెక్షన్లో, సో మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ, కర్నబేర్ డ్యామేజ్ కానీ, వాటి యొక్క వైద్యాలు అవి చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా చోట్ల జరుగుతున్నాయి. నేను నేషనల్ బాడీ ప్రెసిడెంట్గా గత 10 years నుంచి ఈ విషయంలో, ముఖ్యంగా అటాలజీలోనే, అంటే ఇయరింగ్ ప్రాబ్లంలోనే నేను నేషనల్ బాడీని, ఇంటర్నేషనల్ దాంట్లో కూడా గ్లోబల్ కమిటీలో మెంబర్ నేను. సో మన ఇండియాలో ఉన్న పాపులేషన్ మరి ఇంకెక్కడ అంతమంది ఉంటారు కాబట్టి మనకున్న రోగులు ఎక్కువే, దాని యొక్క అవసరాలు కూడా ఎక్కువే. కాబట్టి మేము డిఫరెంట్ ప్లేసుల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిఫోర్ లాస్ట్ వీక్ ఏమో బాంబేలోను, బిఫోర్ లాస్ట్ వీక్ కాలికట్ కేరళలో ఇలా ట్రైనింగ్స్ ఇస్తుంటాం. నెక్స్ట్ ఫస్ట్ వీక్ జాన్వరిలో కలకట్టాలో. సో రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను. నేను బంగ్లాదేశ్, మిగతా కంట్రీస్లో కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఎందుకంటే మనుషులు వినబడితే మొహాల్లో కలకల్లాడతారు, ప్రజల్లో మంచుకుంటారు, తప్పుగా అర్థం చేసుకోరు, అర్థం కాకవాడు కుమ్ములు పోడు. ఈ అర్థం కాకుండా కుమ్ములు పోవడానికి కారణం వినికిడే. వాడు ఏదో అనేసాడు, వీడు ఏదో అనేసాడు, ఆడు వినబడక
మనం నవ్వుకుంటున్నాం అనుకోండి, వెంకిలేని ఉన్నాడు వస్తున్నాడు అనుకో, ఆయన ఏమనుకుంటాడు నా గురించి ఇది అనుకుంటున్నాను అంటే అలాంటి కాంప్లెక్స్ డెవలప్. సో ఏజ్ వచ్చింది ఇప్పుడు 60 ఏళ్ళు దాటే, 60 ఏళ్ళు దాటినా కళ్ళజోడు చాలా మంది పెట్టుకుంటారు, కానీ వినికిడి మెషిన్ పెట్టుకోవడానికి దానికి ఫీల్ అవుతుంది. కానీ ఈ వినికిడి లేకపోతే డిమెన్షియా అంటే మెదడు డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయిపోవడానికి కారణం ఈరింగ్ కానీ వదిలేస్తే, నెగ్లెక్ట్ చేస్తే వాడు తొందరగా డిమెన్షియాలోకి వెళ్ళిపోతారు. డిమెన్షియా వెళ్తే డిప్రెషన్లోకి వెళ్తారు. సో సొసైటీలో మనం పక్కకి వెళ్ళిపోతుంటాం. మనం వినపడి ఇప్పుడు నాకే వినపడలేదు అనుకో, మీరు మాట్లాడతారా, మీరు క్వశ్చన్ అడగగలరా, ఈ డాక్టర్ గారితో కష్టం అనుకుంటారు. సో అది ఇక్కడ ఇంపార్టెన్స్. నాయిస్ పొల్యూషన్గా మనం ఎక్కడ పడితే అక్కడ డీజేలు ఉంటాయి, ఎక్కడ పడితే పూజలు అవుతుంటే పూజల్లో పబ్లిక్ నాయిస్ అంతా ప్రేతం ప్రొడ్యూస్ చేస్తారు. ఎంత రిస్ట్రిక్ట్ చేసినా సరే ప్రజల్లో ఇంకా అవేర్నెస్ లేదు. అసలు మైక్ సెట్లు రెంట్కి ఇచ్చే వాళ్ళకి ఒక యాక్ట్ తీసుకురావాలి. నీ దగ్గర ఉన్న మిషను ఇప్పుడు వెహికల్స్ మన స్పీడ్ రెగ్యులేట్ చేస్తారా, మనం స్పీడ్ ఇంతే స్పీడ్ ఇస్తారు కొన్ని వెహికల్స్, స్పీడ్ లిమిట్ ఇస్తారు కొన్ని వెహికల్స్కి, కొంత స్పీడ్ ఇంతే, దాన్ని దాటి వెళ్ళకూడదని అసలు ఇంజిన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలా హై స్పీడ్ వెహికల్స్, హెవీ వెహికల్స్కి. కారణం ఏంటి? యాక్సిడెంట్స్ జరగకుండా ఉన్నారు. అలాగే మనం కూడా ఈ పర్మిషన్ ఇవ్వకూడదు. 100 డెసిబిల్స్ దాటి 90 డెసిబిల్స్ దాటిన ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఇండియాలో రిలీజ్ అవ్వాలంటే, ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ ఉంటుందండి, ఈ మందులు అవ్వాలంటే అక్కడ బోర్డు అలా ఈ డీజేలు అవి కూడా సేల్ అవ్వాలంటే ఈ స్పెసిఫికేషన్ ఉంటేనే సేల్ ఇది అలౌడ్.